ఎవ్రీవన్, అరటికాయ కూర అందరూ చేస్తారు. కానీ ట్రెడిషనల్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్ తో ఇలా ఒక్కసారి బొగ్గుల మీద అరటికాయలను కాల్చి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. టేస్ట్ అద్దరిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. టిప్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ బొగ్గులను రాజు పెట్టండి. అరటికాయలను అందులో వేసి బొగ్గులు ఆరిపోకుండా విసురుతూ ఉండండి. అరటికాయలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ చుట్టూ నల్లగా అయ్యేలా 10 to 15 మినిట్స్ కాల్చుకోండి. ఎక్కువసేపు కాల్చుకుంటే మరీ సాఫ్ట్ గా అయిపోతాయి. టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు కాల్చిన అరటికాయలను చల్లటి నీటిలో వేయండి. అప్పుడే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. అరటికాయలు కూల్ అయిన తర్వాత తొక్కలను తీసేయండి. లోపల సాఫ్ట్ గా కుక్ అయి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ చూస్తే వండుకోకుండా అలానే తినేయాలి అనిపిస్తుంది. అంత టేస్ట్ గా ఉంటుంది బొగ్గుల మీద కాల్చుకుంటే. ఈ రెసిపీ మా డాడీ పరిచయం చేశారు. వాళ్ళ ఆఫీస్ లో ఇలా కుక్ చేశారంట. ఆ ప్రాసెస్ చెప్తే నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. స్టవ్ పైన కూడా కాల్చుకుంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు, కానీ బొగ్గులు ఇచ్చే టేస్టీ స్మోకీ ఫ్లేవర్ మాత్రం రాదు స్టవ్ పైన కాల్చుకుంటే. ఇప్పుడు కర్రీ కోసం కాల్చి తొక్క తీసేసిన అరటికాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్, పోపులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మగ్గించండి. ఈ గ్యాప్ లో 2 to 3 టొమాటోస్ కట్ చేసి ప్యూరీ చేసుకోండి. ప్యూరీ చేసుకుంటేనే టేస్ట్. టొమాటోస్ మాత్రం కట్ చేసి డైరెక్ట్ గా వేసేయొద్దు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 2 మినిట్స్ కలిపి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ, సాల్ట్, పసుపు, కారం వేయండి. మూత పెట్టి టొమాటోస్ లో కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసి అరటికాయ ముక్కలను వేయండి. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం బొగ్గుల మీద కాల్చినప్పుడే అవి సాఫ్ట్ గా అయిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరమే లేదు. 3 to 4 మినిట్స్ ఉప్పు, కారం, మసాలా పట్టేలా మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసి గరం మసాలా, కొత్తిమీర వేయండి. కొత్తిమీరను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. ముందే వేసిస్తే వేడి వల్ల అది పూర్తిగా మగ్గిపోయి వాసన, టేస్ట్ రెండూ తగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొత్తిమీర చల్లితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీ కర్రీ రుచి డబుల్ అవుతుంది. ఈ రెసిపీని రైస్ తో కానీ రోటీతో కానీ వేడిగా ఉన్నప్పుడు తినేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. చెప్పిన టిప్స్ అన్ని మర్చిపోకుండా ఫాలో అయ్యి ట్రై చేయండి. అదిరిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇంకెందుకు లేట్, ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.